హలో అండి. యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మన వీడియో చూస్తూ విశ్వనాథం గారు అనే వ్యక్తి మనల్ని సంప్రదించారు. సో స్క్రీన్లో మన నెంబర్స్ చూస్తూ విశ్వనాథం గారు అనే వ్యక్తి కాల్ చేసిన వెంటనే మనం వాళ్ళని అప్రోచ్ చేయం. ఇది వచ్చేసి మనకు కూకట్పల్లి మెట్రో ఆపోజిట్లో ఉందండి వీళ్ళ బిల్డింగు. సో ఇక్కడికైతే వెళ్ళి వీళ్ళ ఇంట్లో అయితే వర్క్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు రెటికులేటెడ్ ఎల్పిజి గ్యాస్ పైప్లైన్ సిస్టమ్ అండి ఇది. సో ఈ వర్క్ వచ్చేసి మనం 1 డే బిఫోరే చేశాను. బట్ వర్క్ అంతా చేసిన వీడియో తీస్తే లెంత్ ఎక్కువ అవుతుందని ఓన్లీ వర్క్ అయిన తర్వాతను దాని ఎక్స్ప్లెనేషన్ గురించి అయితే పెట్టాను. సో ఇక్కడైతే మనకు వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 60 to 70 ఫీట్ లెంత్ అండి ఇది. సో మన టాలెంట్ని ఎంత ఉపయోగించుకోవాలంటే ఇక్కడ ఉపయోగించుకున్నాను. ఇది హెవీ వర్క్ అండి ఇది. సో ఇంత పెద్ద బిల్డింగ్ను నమ్ముకొని మనకైతే వర్క్ ఇచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు నన్ను ఎలాగో సపోర్ట్ చేసినందుకు. సో ఇంత పెద్ద వర్క్ను నా 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 15 or 18 ఇయర్స్ నా ఎల్పిజి సిస్టంలో నాకు ఇదే ఫస్ట్ టైం రావడం అండి, ఇంత పెద్ద వర్క్ చేయడం. ఎందుకంటే మొత్తం తీసుకుంటే అరౌండ్ 70 ఫీట్ వస్తుందండి ఇది. సో ఇది చాలా పెద్ద వర్క్ అండి అసలు ఇది. సో ఫస్ట్ అయితే నా ఎల్పిజి సిస్టంలో ఇదేది పెద్ద వర్క్ ఇది. సో ఈ వర్క్ అయితే నేను చేశాను. సో ఈయన కూడా చాలామంది దగ్గర చూసుకున్నాడంట, అన్ని దగ్గర కంపేర్ చేసుకుని ఫైనల్గా మన దగ్గరికి అయితే వచ్చారు. సో మనం ఇచ్చిన రేటుకి మనం చేసిన కొటేషన్స్కి అయితే ఆయన ఫిదా అయిపోయి వెంటనే వర్క్ స్టార్ట్ చేయని చెప్పారు. సో ఈ రన్నింగ్ పైప్ లైన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 70 ఫీట్ ఉందండి ఇది. సో మన కెరియర్లో పెద్ద వర్క్ అంటే ఇదేని. సో ఫస్ట్ అయితే ఆయన నాకు వర్క్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నా త్రూగా థ్యాంక్స్ అండి. సో ఇది వచ్చేసి మనకు 5 ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది. 5 ఫ్లోర్ల బిల్డింగ్లో మనమైతే ఇప్పుడు ఫస్ట్ 2 ఫ్లోర్లకి అయితే ఎల్పిజి రెటికులేటెడ్ పైప్ లైన్ గ్యాస్ ఇవ్వడమే జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఎవరైతే టెనెంట్స్ ఉంటారో వాళ్ళు సిలిండర్స్ వాడకుండా అందరూ కూడా పైప్ లైన్ వాడాలని ఆయన కండిషన్ పెట్టారు. ఎందుకంటే ఒక సిలిండర్ వాడిన తర్వాత ఒకవేళ ఇంట్లో కానీ సిలిండర్ బ్లాస్ట్ అయినా సరే కింద కానీ పైన కానీ అందరికీ ఇబ్బంది పడుతారు. కాబట్టి సో వీళ్ళ అపార్ట్మెంట్లో వీళ్ళ బిల్డింగ్లో కంప్లీట్గా సిలిండర్స్ అవాయిడ్ చేశారండి. ఓన్లీ ఎల్పిజి పైప్ లైన్ సిస్టమ్ ద్వారా మాత్రమే వీళ్ళు వాడుకుంటున్నారు. సో వీళ్ళైతే ఈ వర్క్ అయితే నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఇది పెద్ద వర్క్. సో నాకైతే వర్క్ చేయడానికి 2 days పెట్టింది. అంటే 2 days అంటే వన్ డే మొత్తం టెస్టింగ్ పైప్ లైన్ బెండ్ చేయడం అన్ని చేయడం చేశాను. ఒకరోజు వచ్చేసి టెస్టింగ్ పెట్టేసుకున్నాం. సో ఇది ఫైర్ టెస్టింగ్ అండి ఇది కిందలో కిచెన్ రూమ్ ఇది మొత్తం 5 ఫ్లోర్ల బిల్డింగ్లో ఇది వచ్చేసి 4th ఫ్లోర్